వీడి పేరు మల్లేష్. ఒక అమెచ్యూర్ రౌడీ, గంజాయి డీలర్. వయస్సు 28. గ్యాంబ్లింగ్, స్మగ్లింగ్, ల్యాండ్ డీలింగ్లు చేస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు. వీడికున్న వ్యసనాల్లో ముఖ్యంగా గంజాయి. వీడికి కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. ఒక పోలీస్ రైడ్లో దొరికిపోయాడు. 7 సంవత్సరాలు జైల్లో ఉండి రిలీజ్ అయిన తరువాత తన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని ఒక ఫ్యామిలీ మ్యాన్గా మారాడు. కానీ హలో, ఇక్కడే పార్కులో ఉన్నానే. నువ్వు రీచ్ అయ్యావా? వాడేం చేస్తున్నాడు? ఓ, ఉణుకున్నాడా? సరే, అది ముగించుకొని 2 రోజులు వచ్చేస్తా. సరే. హలో అన్నా, ఎక్కడున్నారా? నేను విజయ్ ఆ బిల్డర్ దగ్గరకు వచ్చా. ఏదో బిల్డప్ ఇస్తున్నాడు. ఏంట్రా, రమ్మంటావా? వద్దన్నా, ఇప్పుడే మనడు ఒక తగిలించాడు, ఇచ్చేస్తాడులే. సరే, వస్తువు ఫుల్ తీసుకొనిరా. ఏదన్నా బాలయ్య బ్రాండా? అది బోర్ కొట్టిందిరా. వేరే ఓడ్కా ట్రై చేయలే కదా నువ్వు? ఓడ్కా లేదురా, ఏదైనా మంచి బ్రాండ్ తీసుకొని వచ్చి. నువ్వే ఓడ్కనే తెస్తా లేనా? 20 నిమిషాలు నీ ముందుంటానా? సరే సరే. గంజాయి మత్తు వదిలాడు, కానీ మందు మత్తు వదలడం కష్టమే. ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఈ టైంలో ఇదొద్దు. అబ్బా, ఏంట్రా అలా చూస్తున్నావు? నువ్వెందానా ఇంత మారిపోయావు? నీ గెటప్ సెటప్ చూస్తూ ఉంటే ఆ మెంటల్ మలేసనా అని ఎవడో నమ్మాడో. చూడరా, ఒక కుటుంబం, అందులోనూ బాబు పుట్టిన తర్వాత ఆ పాత జీవితం వద్దనిపించింది. ఇప్పుడు పెళ్ళాం, బాబుతో చాలా సంతోషంగా ఉన్నాను రా, చాలా సంతోషంగా ఉన్నాను. అన్నా, అంటే అన్నీ వదిలేసినావా? ఉండరా అన్నా, మరి అదే నువ్వు పెద్ద కిలాడి. చెప్పన్నా, పర్లేదు. ఒకటి వ్యసనం, ఇంకోటి వీక్నెస్. వ్యసనం వదిలేసా, కానీ వీక్నెస్. అన్నా అంటే నీకు తెలుదు మావా, మా అన్న పెద్ద రసికుడు. ఏదో సౌండు, ఏదో పిల్లాడు, ఎవరో. ఏయ్, వాడికి ఎక్కువైంది. పొండ్రా
పొండ్రా. కాదురా మావా, రే నీ అయ్యా ఆ వదరా డోరు. అన్నా ఏమైనా తిని పడు ఎవరు పిలుస్తున్నారు? మూసుకొని రాబే రే వదరా రాపోతాం వస్తానా నువ్వు రీచ్ అయ్యావా? ఓ పడుకున్నాడా? సరే, ఇక్కడ ఒక ల్యాండ్ డీల్ ఉంది, అది ముగించుకొని నేను 2 రోజుల్లో వస్తాను. సరే, నువ్వు జాగ్రత్త. రే ఉండండి రా, ఎక్కడికి ఓకే వెళ్తున్నారు? ఓకే. ఏంట్రా అందరూ వెళ్ళిపోయారా? నాతో రా. రే రారా. పొద్దున్న పార్క్ నుంచి ఒక్కడే రాలేదు, ఒక పిల్లాడిని ఇంటికి తీసుకొచ్చాడు. ఎక్కడికి అంకల్? చిన్న, నాకు కొంచెం పని ఉంది, అప్పుడు దాకా నువ్వు రూమ్లో ఉంటావా? నేను మళ్ళీ వస్తాను. హా, వెరీ గుడ్. నేను వచ్చేటప్పుడు చాక్లెట్ బిస్కెట్ తెస్తాను, మన ఇద్దరం ఆడుకుందాం. అరే డోర్ కూడా తీసే పెట్టాడు. వెరీ గుడ్. అంకల్ లేట్ అవుతుంది, ఎంతకి వెళ్ళాలి? వెళ్దూలే ఉండరా. అంకల్ ఏం చేస్తున్నారు? ఏంట్రా? ఎందుకు తీస్తున్నారు? మల్లేష్ అన్న వద్దన్నా. నీళ్ళు ఖాళీ అయిపోయినాయి. ఏంటి సౌండ్? ఇక్కడ ఉన్నానన్నా. ఎవరు లేరు. ఇడు ఏం తాగిచ్చాడో చేద్దావా. ఈ నీళ్ళు ఎక్కడ ఉండే? ఇది ఎవరది? ఎవరు? ఎవరు లేరే. ఎవర్రా? ఎవరది? ఎవర్రా? నేనెవరో తెలుసా? ఎవర్రా అది? ఎవరు? ఎవరు లేరే. ఇక్కడన్నా. అక్కడ టీవీలో. ఇక్కడ ఎవరు లేరు. అంత బ్రహ్మ. మన అక్కడ టీవీలో అక్కడ అక్కడ టీవీలో ఎవరు లేరు. పాపం మల్లేష్ అన్న ఏం చేస్తాడో చూద్దాం. ఫోను. రే కిటి, ఏం తాగిచ్చారా ఎదవా? ఏందన్నా ఈ టైంలో? ఏం తాగిచ్చారని అబ్బా. ఏదేదో జరుగుతుంది, ఎవరెవరో కనపడుతున్నారు. తోడు ఓడ్కానే అన్నా, నీకు సెట్ అవ్వలేదేమో. రే నాకు నిద్ర పట్టట్లేదురా. రే నాకిప్పుడే ఒక రోల్ కావాలరా. తీసుకునిరా. ఇప్పుడా? ఇప్పుడే కావాలి, తీసుకునిరా. సర్లే. అదే టైంలో మన విజ్జీకి ఒక కళ, ఒక పీడ కళ.
ఫక్, మళ్ళీనా? ఒకటి వ్యసనం, ఇంకోటి వీక్నెస్. వ్యసనం వదిలేసా, కానీ వీక్నెస్ హలో, ప్రేమా, అన్నకి స్టఫ్ కావాలంట, పంపరా. సరే పంపుతాలే. స్టఫ్ కావాలా? పంపిస్తా. సరైన సైక్ మాలు పంపిస్తా. Yeah bro, what do you want? 3 రోల్స్ కావాలి. మల్లేష్ అన్నాని. లొకేషన్ తెలుసా? తెలుసు బ్రో, మరి పేమెంట్ అక్కడ అడగలేదు. పేమెంట్ నేనే ఇస్తాను, అన్నని అడగొద్దు. కానీ దిమ్మ తిరిగే డబుల్ డోస్ స్టఫే కావాలి. నీ దగ్గర ఏ స్ట్రాంగ్ గంజాయి ఉంటే అదే తీసుకురా. ఇచ్చిన తర్వాత అడ్డలొకలు. పేమెంట్ నేను ఇస్తా. Yeah bro, okay. వీడ్ విక్కీ, డ్రగ్ పెడ్లర్. మల్లేష్ అన్న గాంజా డీలింగ్లో దొరికిపోయాక వీడు పాపులర్ అయ్యాడు. కానీ అప్పట్లో మల్లేష్ అన్న దగ్గర చేరిన టీనేజ్ పిల్లాడు. ఏంది అంకల్, ఈ టైంలో మీకు స్టఫ్ కావాలా? నీకెందుకు, మూసుకునేవరా. ఏం లేదు, క్యాజువల్గా అడిగా. మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత గంజాయి కావాలనుకున్నాడు. చూద్దాం ఏమవుతుందో. బెస్ట్ మాల్ ఇది, కిరెక్కిస్తుంది. నేను ఎక్కడున్నాను? వాడు అక్కడ, ఇక్కడ. అమ్మా, వద్దు వద్దు. అన్నా, అన్న ప్లీజ్ అన్నా, అన్న వదిలేయన్నా. అయ్యో అన్నా, వదిలేయన్నా ప్లీజ్ అన్నా. ఎందుకన్నా? అన్నా వద్దన్నా, వద్దన్నా అన్న ప్లీజ్ అన్నా.
హెల్ప్ హెల్ప్ కాపాడండి కాపాడండి దయచేసి కాపాడండి ఎవరైనా కాపాడండి హెల్ప్ నేనెవరో తెలుసా నన్నేం చేసావో గుర్తొచ్చిందో విజ్జీకున్న మెంటల్ ట్రామా మల్లేష్ని చంపితే పోయింది. కానీ ఇలాంటి మల్లేష్లు మన సమాజంలో మరెందరో. సమ్ కేసెస్ ఆర్ రిపోర్టెడ్ బట్ మోస్ట్ ఆర్ నాట్. ఇలాంటి ట్రామాతో చాలామంది సూసైడ్ చేసుకుంటే మరికొందరు విజ్జీలాగా అబ్యూజర్ని చంపేస్తారు. ఇది ఒక జబ్బు. దీని గురించి న్యూస్లో ఏముందో చూడండి. ఇలా అయ్యింది అని చాలామంది పిల్లలు చెప్పుకోలేరు. మనమే గమనించాలి. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి.